సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్ అధినేత కేజ్రీవాల్కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయన్ను విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో కొద్ది నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. ఇప్పుడు ఈడీ రూపంలో ఆయనకు చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈ అంశం ఢిల్లీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది అని ఆప్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. ఇదంతా కక్ష సాధింపేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో సహచర నాయకులతో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్ మరోసారి అరెస్టు గండాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా ఇప్పటికే మోగడంతో నామినేషన్లు ప్రచారం ఊపందుకున్నాయి. ఆప్ తరఫున అన్ని తానై ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకుని తిరుగుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఇప్పటికే 3 సార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో కేజ్రీవాల్ నెత్తిన మరోసారి పిడుగుపడింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. ఈడీ ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ డిసెంబర్ మాసంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. ఆయన ఇందుకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే కేజ్రీవాల్ ను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ చోటు చేసుకున్న ఈ తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ నూతన మద్యం విధానంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ ను 2024 మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత సిబిఐ కూడా కేసు నమోదు చేసి గత ఏడాది జూన్లో కస్టడీలోకి తీసుకుంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత ఏడాది సెప్టెంబర్లో బెయిల్ మంజూరైంది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలో తన విధేయురాలైన ఆతిషిని కూర్చుండబెట్టి తాను పార్టీ కార్యకలాపాలకు పరిమితమయ్యారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చిన మరో ఆప్ నేత మనీష్ సిసోడియాను కూడా విచారించేందుకు హోంశాఖ అనుమతిని కోరింది ఈడీ. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రచార బరిలోకి దిగారు కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ పై అభియోగాల నమోదుపై ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఇప్పటికే స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సిబిఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్ పై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిబిఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్ పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2021లో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2026 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఇటీవలే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక బయటపెట్టింది. మీడియాకు లీకైన కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఎక్సైజ్ విధానంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని, నిబంధనలకు నీళ్లొదిలేశారని, ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. తమకు అనుకూలంగా పనిచేసే మద్యం విక్రయ సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూరేలా ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేర్పులు సవరణలు చేశారని కాగ్ నివేదిక కుండ బద్దలు కొట్టింది. 2021 నవంబర్లో అమల్లోకి తెచ్చిన పాలసీ విషయంలో తొలుత కేబినెట్ నుంచి గానీ ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి గానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయ లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను కేజ్రీవాల్ సర్కారు పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసేశారు.
సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో తమ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కేంద్రం అనుమతినివ్వడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపడుతోంది. ఎన్నికల వేళ బీజేపీ మళ్లీ తన నీచ రాజకీయాలను మొదలుపెట్టిందని ఆప్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక ఈడీ మళ్లీ వారిని విచారించడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారని విరుచుకుపడ్డారు. పెండింగ్ లో ఉన్న కేసులో పదే పదే కేసులు పెట్టి విచారించి పరువు తీయడం బీజేపీకి దినచర్యగా మారిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజలు ఈ కుట్రల్ని అర్థం చేసుకుంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తాజా పరిణామాలను అరవింద్ కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిని కలిగిస్తోంది.